ఏరికోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తనినట్టు 500 రూపాయల సిలిండర్ అని 3 సార్లు పడ్డాయి. ఇక డబ్బులు పడతలేవు. నాకే కాదు చాలామందిని అడిగినా ఎవరికైనా 3 సార్లు మాత్రమే డబ్బులు పడ్డాయి అని చెప్తుండ్రు. ఎత్తైన తమిళనాడు ప్రజలు తెలివైన వారు. ఇప్పటి వరకు ఒకసారి కూడా జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. మనం మాత్రం ఏరి కోరి జాతీయ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. మంచిగా పెట్టినావు పురుషోత్తం. ఏరి కోరి తెచ్చుకున్న మొగడాట ఎగిరెగిరి దాన్నిండాట పెళ్ళాన్ని. గట్నే రేవంత్ రెడ్డిని మనం ఎగిరెగిరి తీసుకొచ్చుకొని కుర్చీలో కూర్చోబెడితే రేవంత్ రెడ్డి కూడా మనల్ని ఎగిరెగిరి తన్నుతున్నాడు. ఇక దీంతో పాటు 3 సార్లే పడ్డాయట సిలిండర్ డబ్బులు. దీపం పథకం కింద వచ్చే సిలిండర్ డబ్బులు 3 సార్లు మాత్రమే పడ్డాయట. ఇక తమిళనాడు ప్రజలు నా బీజేపీని నమ్మరు, నా కాంగ్రెస్ నమ్మరు, ప్రాంతీయ పార్టీలనే నమ్ముకుంటారు. మనం కూడా తెలంగాణ ప్రజలు మరో తమిళనాడు లాగా కావాలి. ప్రాంతీయ పార్టీకి తప్పించి జాతీయ పార్టీకి అక్కడ అధికారం ఇవ్వకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమిళనాడు బాటలోనే నడుస్తున్నారు. వాళ్ళు కూడా జగన్ను పోతే చంద్రబాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు, కానీ అక్కడ బీజేపీకో కాంగ్రెస్కో అవకాశం ఇవ్వలే. ఈ మధ్యలో ఈ సన్నాసి లెక్క వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన బీజేపీని ఈ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మీరు ముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్మకుర్రా, మోసపోతారు. చంద్రబాబు నాయుడు నమ్ముకోర్రి, అక్కడ ఉన్న జగన్ నాయుడు నమ్ముకోర్రి, కానీ పవన్ కళ్యాణ్ నమ్మితే మన పీకలను తీసుకుపోయి బీజేపీ చేతుల్లో పెడతాడు ఆయన.